హాయ్ అండి, వెల్కమ్ టు దీత్యాస్ కిచెన్. ఈరోజు మనము ఫిష్ కట్లెట్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక బాండి తీసుకుని అందులో కొన్ని వాటర్ వేసుకున్నానండి. వాటర్లో సాల్ట్, పసుపు వేసి కొంచెం బాయిల్ అవ్వాలి. అందులో ఫిష్ ముక్కలు వేస్తున్నానండి. నేను బోన్లెస్ ఫిష్ ముక్కలు తీసుకున్నాను. బోన్లెస్ ఫిష్ 300 గ్రామ్స్ ఉంటాయి. కొంచెం బాయిల్ అవ్వాలి. 5 to 10 minutes పడుతుందండి. బాయిల్ అయ్యి సాఫ్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఫిష్ ఉడికిపోయి ఉంటుంది. బోన్లెస్ అయినా కూడా దాంట్లో చిన్న చిన్న ముళ్ళు ఉంటాయండి. ఫిష్ స్కిన్ ముళ్ళు, చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి. అవన్నీ తీసేసి సపరేట్ చేసుకుని ఉడికించిన ముక్కలు మాత్రమే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. చిన్న ఆనియన్ కట్ చేసుకుని అందులో వేసుకుంటున్నాను. వేసుకుని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. అందులో ఇప్పుడు ఆల్రెడీ తీసి పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్క ఉంది కదండి, ఉడికించిన ఫిష్ అందులో వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ మరీ ఫ్రై అయిపోకర్లేదండి, కొంచెం క్రంచీ ఉంటేనే బాగుంటుంది. అందులో ఒక పొటాటో, మీడియం సైజ్ పొటాటో, ఆలు అండి, బంగాళదుంప ఉడకపెట్టి మ్యాష్ చేసుకున్న ఆలు అందులో వేసి యాడ్ చేశాను. ఇది మనకి బైండింగ్ కోసం ఉపయోగపడుతుంది. ఒక పావు టీ స్పూన్ పెప్పర్, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను. వేసి బాగా కలుపుకోండి. అందులోనే ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను. మీరు ఇంకా కారం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం బొంబాయి రవ్వ అండి, ఒక టీ స్పూన్ బొంబాయి రవ్వ వేసాను. వేసి అవన్నీ బాగా కలుపుకోవాలి. సాల్ట్ పడుతుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అవి కట్లెట్స్లా చేసుకుందామండి. రౌండ్ బాల్స్లా చేసుకుని కొంచెం మరీ మందంగా కాకుండా సన్నగా కాకుండా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. వేసి కొంచెం బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకొని అది ఫస్ట్ లేయర్ కింద బైండింగ్కి అందులో కోటింగ్కి వేసుకోవాలి. ఒక కప్లోనేమో సూజీ తీసుకున్నాను, బొంబాయి రవ్వ. అలా మన రౌండ్గా ఒత్తుకున్న బాల్స్ కట్లెట్ షేప్ ఇచ్చిన వాటిని ఫస్ట్ ఎగ్లో డిప్ చేసి తర్వాత బొంబాయి రవ్వలో డిప్ చేస్తున్నాను. బాగా కోటింగ్ బాగా పట్టాలండి. అవన్నీ అలా అన్ని బాల్స్ ఇలా చేసుకుని కట్లెట్స్ అన్నీ పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ బొంబాయి రవ్వ వాడాను, కావాలంటే బ్రెడ్ క్రమ్స్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో షాలో ఫ్రైకి సరిపడా, డీప్ ఫ్రై అక్కర్లేదండి, షాలో ఫ్రై చేస్తే సరిపోతుంది. షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. అది కొంచెం వేడయ్యాక కట్లెట్స్ అందులో పెట్టి షాలో ఫ్రై చేసుకోవాలండి. 2 సైడ్లు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనకి ఒక్కొక్క సైడు ఒక 5 to 6 minutes పడుతుంది. 5 minutes పడుతుంది. మరీ హైలో పెట్టకూడదు, లోలో పెట్టకూడదు, మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోండి. 2 సైడ్లు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకోండి. ఆయిల్ ఏమైనా ఉంటే కనుక పీల్చేస్తుంది. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఫిష్ కట్లెట్స్ రెడీ అయిపోయినాయి. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దీత్యాస్ కిచెన్.